మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని గార్ల మేజర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మండల పిఎస్సిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గప్రసాద్, ఎంపీడీఓ మంగమ్మ, ఏఈ జగదీష్, కార్యదర్శి కిషన్ పాల్గొని నిర్వహించారు. ప్రజాపాలన గ్రామ సభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాలు అమలుకై అర్హుల నుంచి వచ్చిన దరఖాస్తులను కౌంటర్ల ద్వారా స్వీకరించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల జాబితాలో లేని అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు కౌంటర్లో సమర్పించాలని కార్యదర్శి వివరించారు. గ్రామ సభలో ప్రభుత్వ పథకాలకు సమర్పించిన అర్హుల పేర్లను పంచాయతీ కార్యదర్శి వివరిస్తుండగా అసంతృప్తి వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు, వామపక్ష నాయకులు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. అలా ఏం కాదండి, ఇప్పుడు 156 మంది అర్హులని చెప్పేసి మనకు రేషన్ కార్డు లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలోంచి మళ్ళీ 156 మందిని అర్హులా కాదా అని చెప్పేసి విచారణ చేసుకొని అందులో ఎంతమంది ఉన్నారో ఆ లిస్ట్ అనేది పై అధికారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అసలు వచ్చిన 150 మంది అర్హుల అనర్హులు అనేది అదేదో ఇప్పుడు కేటాయించాక మళ్ళీ 150 మళ్ళీ గ్రేడింగ్ చేసాడు. మీరు ఇల్లు తిరిగిన తర్వాత ఇప్పుడు 150 ఎలిజిబుల్ కాదా, మళ్ళీ దీని గ్రేడింగ్ అంటే 150 10 ఉన్నారా 20 ఉన్నారా, మళ్ళీ దీనికి ఒక టైము. ఈ 150లో ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారా? అది ఏం చేసింది సార్? ఇప్పుడు 150 ఎంత సెలెక్ట్ చేసి ఉద్యోగాల అనేది ప్రభుత్వం ఇన్ని రోజులు అధికారులను పొమ్మన్నారు, ఇల్లు సర్వే చేయమన్నారు. మళ్ళీ ఇక్కడ 150 మంది లిస్టులో మళ్ళీ దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేకుంటే ఇంకా వేరే ఉన్నారా అంటే అసలు మనం చేసింది ఏంటి సర్వే? ఎందుకంటే క్లుప్తంగా 10 వస్తే 10 ఎలిజిబుల్ అని చెప్తే ఇవాళ వచ్చిన గ్రామ సభలో పాపం వీళ్ళంతా ఎలిజిబుల్ అనేది తెలుస్తుంది. అసలు ప్రభుత్వం ఏం చెప్పింది? గ్రామ సభలో నిర్దిష్టంగా నిర్ధారణ చేయాలి, చదివిన పేర్లు వీళ్ళు ఎలిజిబుల్లా కాదా, అయితే ఎలిజిబుల్ అయితే టిక్కు పెట్టేసి అంత ఎలిజిబుల్ ప్రజలకు తెలవాలని చెప్పిండు. అయినా కానీ మీరు ఇల్లు సర్వే చేసి తిరిగిండు. మళ్ళీ వ్యవసాయ కూలీలది ఎట్లుందంటే ఇందిరమ్మ పనికి పోతే గత సంవత్సరం 20 రోజులు అన్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు కొత్త ఏమో 150 యాడింగ్స్ 380 పేర్లు నమోదు కోసం 380, తర్వాత ప్రజాపాలనలో రేషన్ కార్డు కావాలని పెట్టుకున్న వాళ్ళు 398 మంది ఉన్నారు. ఈ 3 లిస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ లిస్టులన్నీ మేము ఎంఆర్ ఆఫీస్కి ఇస్తాం, వాళ్ళు ఎలిజిబుల్ అనేది. ఏమంటానంటే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇందిరమ్మ భరోసా ఇస్తా అని చెప్పింది. అసలు పోయిన సంవత్సరం 20 రోజులు పని చేసినట్టు ఎవరు నిర్ధారణ చేయాలి? అసలు పనితో పోయిన సంవత్సరం ఏంది, ఒక ఇందిరమ్మ కార్డు జాబ్ కార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో పోయిన సంవత్సరం 20 రోజులు చేస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ లేకుంటలేదని మళ్ళీ ఇది కొత్త సిస్టమ్ పెట్టిండేదండి. ఇది అర్హత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. సీతంశెట్టి రామకోటేశ్వరరావు, సీతంశెట్టి అశోక్, కత్తి సంపత్, బేతి సరోజిని, మాచర్ల కాంతమ్మ, బొడ్డు జంపన్న, గాజుల రాజు, గంధశ్రీ హరీష్, షేక్ ఫర్జానా, వరిబద్దల వేణుకుమార్, వలస రాజేష్, పంజల స్వరూప, తోడేటి రాకేష్, ఓట్సు స్వరూపరాణి, షేక్ రెహనా, గరిగ మల్లయ్య, శివరాత్రి చిరంజీవి, మైసా లక్ష్మయ్య, బత్తుల వెంకన్న, బత్తుల సంపత్ కుమార్, బూరుగడ్డ కావేరి, అలకుంట్ల గోపమ్మ, అరవపల్లి శివ, మహమ్మద్ హఫీజ్, ఊర్ల మౌనిక, షేక్ ఫయాజ్, జన్కర్ పద్మ, మహమ్మద్ అబ్దుల్ రహీం, ఉగ్లోత్ రమేష్, రూపాల్ రమేష్, మొగిలి ఉపేందర్, ఆమిల్దే సతీష్, వేముల వెంకన్న, అంగడి అజయ్, అంగడి ఉపేందర్, అజ్మీర్ అనుష, గోదా స్వా, మసూర కవిత, జరావత్ లలిత, షేక్ మీర్ కుబ్రా, గుగ్లోత్ గోపాలరావు, గంగుల ఉర్మిళ,